మామ మీ అందరికీ తెలుసు మనం యాక్చువల్గా అయితే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అలాగే మన పెద్ద సినిమా భారీ హిట్ అవ్వాలని అలాగే మన మెగా ఫ్యామిలీ అందరూ బాగుండాలని చెప్పేసి ఈ రోజు విజయవాడకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి బయలుదేరి మనం ఇప్పుడు యాక్చువల్గా అయితే బేగంపేట మన రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం విజయవాడకు ట్రైన్ లో వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ముడుపు కొడతాము, అసలు రామ్ చరణ్ గారి మీద ఏం చూపిస్తున్నాము, ఏంది కరెక్ట్, ఏంది అసలు మన ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది మీ అందరికీ క్లియర్ అర్థమైపోతుంది. చాలా మంది ఎందుకు ఇట్లా చేస్తాండి, ఇవన్నీ వీడియోలు ఎందుకు చేస్తాను చాలా మంది అనుకుంటారు. ఎప్పుడు ఏమనుకున్నా సరే మనం రామ్ చరణ్ గారి కోసం ఎంతవరకైనా వెళ్తాం, అది మీ అందరికీ తెలుసు. అందుకనే ఇప్పుడు మనము విజయవాడకి బయలుదేరుతాం. అసలు అక్కడ నేను ఏం చేయబోతున్నాను మొత్తం వీడియో రూపంలో మీకైతే మొత్తం చూపిస్తా. మీరైతే ఖచ్చితంగా మన వీడియోను కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఆర్సీ ఫ్యాన్స్ అయితే ముఖ్యంగా ఆర్సీ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో గట్టిగా షేర్ చేయండి, ఎందుకంటే సోషల్ మీడియా తగలబలిపోవాలి వీడియో మాత్రం. ఓకే, లెట్స్ గో. రామ్ చరణ్ అనే బర్త్డే సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడకి మొక్కుకొని పెద్ద సినిమా హిట్టే కాదు, అది మంచి సక్సెస్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని చెప్పేసి మన ముఠామేస్త్రి అన్న ముడుపు కట్టుకొని వచ్చారు. నాకు అన్నను కలడం నాకైతే ఇంకొక మన రామ్ చరణ్ నేను కలిసినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. మనకు మొత్తం మీద అయితే రిజర్వేషన్ అనేది మనకు ట్రైన్ మిస్ అయిపోయింది. అయినా కానీ మన పట్టువల్ విక్రమార్కుల లాగా ఏ జతలు అయితే ఎక్కేసినాం మామ. ఈ జతలు ఎట్లా ఉందో మీరే చూడండి, ఇక ఎంత రద్దీగా ఉంది ఏది కదా అని చెప్పేసి మీరే చూడండి. అయినా కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో గిట మనం అన్న కోసం ఎక్కడ తగ్గకుండా ముందుకైతే వెళ్తున్నాం. విజయవాడ రావడం ఎట్లా అనిపిస్తుంది అంటే ఎట్లా అనిపిస్తుంది? మొత్తం మీద అయితే విజయవాడ అయితే వచ్చినాము. మనకు విజయవాడలో నేను చరణ్ కోసం ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి మనం ఇప్పుడు అక్కడికి బయలుదేరదాం. మీ అందరికీ తెలుసు మనకు జీవితంలో కొన్ని పరిచయాలు ఎదురవుతాయి. మనకు ఆ పరిచయం ఎలాంటిది ఏంది అనేది మనకు ముందు అనేది తెలుస్తుంది. అలాంటిదే నాకు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి నన్ను ఇప్పుడు ఈ రోజు విజయవాడలో పికప్ చేసుకొని ఇదంతా మనకి చూపించడానికి మనోడు ఎప్పుడు నా ముందుండి ప్రతిసారి వస్తాడు. అతని మీకు నేను పరిచయం చేస్తా. మన నాయుడు బాయ్, మీ అందరికీ తెలుసు నాయుడు గారు మాట తూటల్లా ఉంటది, చాలా గట్టిగా ఇచ్చిపడేస్తుంటాడు ఎవరికైనా సరే. ఆర్టీ ఫ్యాన్స్ అందరూ అన్న గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఈ రోజు అన్న మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం చూపారిక ఇంత చేస్తున్నామంటే కేవలం అన్న వాళ్ళే చేస్తున్నాం. మీరందరూ జస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ జస్ట్ లైక్ చేయండి. మాకు చాలా ఇప్పుడైతే మనం ఆటోలో స్టార్ట్ అయిపోయాం. మన నాయుడు బాయ్ ఆటోలో తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫుల్ వీడియో మొత్తం ఈతలు అయితే సుల్లు చెప్తాడు కదా, అసలు ఇప్పుడు ఏం చేయబోతారా ఇల్లు అని చెప్పేసి మీకైతే ఇప్పుడు చూసిన చిరాకు వచ్చి ఉంటది. బట్ ఓపికతో చూడండి. మన చిన్న కోసం బర్త్డే సందర్భంగా ఈ రోజు మనం గట్టిగా ప్లాన్ చేసాం. లెట్స్ గో.
ఇప్పుడే మేము మొదలెట్టండి ఇక కొండ గిరిమాత దగ్గరకు వచ్చాం. ఇప్పుడే మొదలెట్టా అన్న రామ్ చరణ్ అనే బర్త్డే సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడకి మొక్కుకొని పెద్ద సినిమా హిట్టే కాదు అది మంచి సక్సెస్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని చెప్పేసి మన ముఠామేశ్వరి అన్న ముడుపు కట్టుకొని వచ్చారు. నాకు అన్నను కలడం నాకైతే ఇంకొక మన రామ్ చరణ్ నేను కలిసినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. ఇది పెద్ద జోక్ ఇయ్యారు ఓకే కాదు సీరియస్ గానే రండి ఇక మనం నవ్వుగా మాట్లాడుతూ ఓపికలేదు ఇక మీకు పైకి తీసుకెళ్తా. ఏందయ్యా ఇది ఏంది ఈ కొండనా ఏంది ఇంతనా ఇది అవుతుంది మూడు కొండలు ఎక్కడ సాగుతున్నట్టుంది ఈ కొండ రోజు దిగిపోతుంది గాయస్. ఎంత కష్టపడి వీడియో చేస్తాం, మీరు జస్ట్ లైక్ చేయండి. నిజంగా మీరు ఆర్సీ ఫ్యాన్స్ అయితే లైక్ చేయాలప్ప. ఎంతో ఇబ్బంది పడి ఇంత కష్టపడి వీడియో చేస్తాం. మామూలు పెట్టి కాదు మా పరిస్థితి. చూడండి గాయస్, ఎంత ఇబ్బంది పడకుండా కింద నుంచి ఈడికెళ్ళా దాదాపు పిల్లల గిట్టకి ఇంత ఉండదేమో నాకు తెలిసి. ఇంకా ముందుకి చాలా ఉంది ఏమో ఇంకా ముందుకెళ్ళాలంటే ఇక్కడికే దూరం దిగిపోతుంది. నిజం చెప్తున్నా గాయస్, మీరు ఖచ్చితంగా ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి. మన ఆర్సీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత దూరమైనా వెళ్తాము అనడానికి ఇదే నిదర్శనం. మీరు గట్టిగా ఈ వీడియోని లైక్ చేసి జస్ట్ లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి. వచ్చేయండి, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి కథ అనేది మీకు అందరికీ క్లియర్గా చూపిస్తాం. మనం తీసుకొచ్చిన ఇట్లా ఏం చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తాం మీకు. వచ్చేయండి అందరూ.
హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నామని మీకు ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉన్నాము. ఈ రోజు మన రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఏదైతే కోరిక అయితే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారని చెప్పేసి నేను విని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన పెద్ద సినిమా, అలాగే మన రామ్ చరణ్ గారి హెల్త్ గిట ఇప్పుడు కొంచెం ప్రాబ్లంలో ఉందని మనం అందరం అనుకుంటున్నాం. కాబట్టి అది గిట తొందరలో ఫినిష్ అయిపోయి పెద్ద షూటింగ్ గిట కంప్లీట్ అయిపోయి మన సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మెగా ఫ్యామిలీ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మన ఇంతగా రావడం జరిగింది. వీళ్ళందరికీ ఇక్కడ లోకల్ గా మనకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అలాగే మన నాయుడు గారు అబ్బాయి మీ అందరికీ తెలుసు, ఆయన గిట్ట చాలా అంటే చాలా సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారు, మీకు మరొకసారి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు అందరికీ చెప్పండి ఒకసారి. ముందుకెళ్ళాలి కదా.